హలో రాజు గారు. హలో అండి. ఈరోజు గుమగుమలు ఏం వెరైటీ చేస్తున్నారు? రైస్ ఐటమ్ చేస్తున్నానండి. పంప్కిన్ అజ్వైన్ రైస్ అండి. పంప్కిన్ అజ్వైన్ రైస్ వాము ఫ్లేవర్ లో ఉంటుంది. పంప్కిన్ మధ్య మధ్యలో కమ్మకమ్మక తగులుతూ ముక్కలు చాలా బాగుంటుంది. ఓకే, మరి పంప్కిన్ అజ్వైన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పంప్కిన్ అజ్వైన్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు 1 కప్పు, వాము 1 టీ స్పూన్, బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం రైస్ అంటే ఉడికించిన రైస్ తో నేను చూపిస్తున్నాను. సో పొడిపొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో బాస్మతి బియ్యంతో చేసుకుంటే కొంచెం టేస్ట్ అనుకుంటే బాగుంటుందండి, డిఫరెంట్ గా వస్తుంది. బాస్మతి బియ్యం లేదు అనుకుంటే మనం నార్మల్ రైస్ తో అయినా మన ఇంట్లో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ అండి. గుమ్మడికాయ ముక్కలు మనం ముందు ఉడికించుకుంటామా రాజు గారు, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ గా డైరెక్ట్ గానే మగ్గించుకుంటామండి. కాబట్టి నేను అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, ఈజీగా మగ్గిపోతాయి మనం. సో ముందుగా పోపు దినుసులు. సో దీంట్లోనే వాము అండి. సో కొంచెం జీలకర్ర కూడా ఉంటే బాగుంటుంది దీంట్లో. సో కొంచెం వాము క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. అవునండి. పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. సో ఇవి వేగుతున్నప్పుడే గుమ్మడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి ఇవి కొంచెం మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనకి గుమ్మడికాయ ముక్కలు ఒకటి సాఫ్ట్ అయితే ఇంకా మిగతా అంతా కూడా మనం మిక్స్ చేసేసుకోవడం. సో కొంచెం మనకు వేగాలండి గుమ్మడికాయ ముక్కలు. సో మనకి కొంచెం ఇలా లైట్ టేస్ట్ ఉన్న వెజిటబుల్స్ లాంటివి ఏమన్నా యాడ్ చేసుకునేటప్పుడు ఇలా వాము కానీ కొంచెం అలాంటివి వేసుకున్నప్పుడు ఈ వెజిటబుల్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. కొంచెం వాటికి కూడా వాటి టేస్ట్ అనేది యాడ్ అయ్యి కొంచెం బాగుంటుంది. సో ఇలా ముక్కలుగా ఇష్టం లేని వాళ్ళు కావాల్స్తే కొంచెం లావుగా వచ్చేట్టుగా తురుముకొని కూడా వేసుకోవచ్చు గుమ్మడికాయను. సో అది కూడా ఈజీగా కలిసిపోతుంది అలా కూడా. రైస్ లో మిక్స్ అయిపోతుంది అది. అవునండి. సో ఇది కొంచెం మనకు వేగాలి. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు మగ్గుతుంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా జాబ్కి వెళ్ళే వాళ్ళు లేదా హడావిడిగా ఏదైనా పని చేసుకునే వాళ్ళు పొద్దునే వంట చేసేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచేసుకుని మళ్ళీ సాయంత్రం దాన్ని వెలికి తీసుకుని వేడి చేసుకుని తింటూ ఉంటారు. అది కరెక్టే, కానీ వేడివేడిగా ఉన్నప్పుడు కూరలు కానీ పాలు కానీ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఫ్రిడ్జ్ పాడవుతుంది. అలాగే ఈ కూరలు పాలు కూడా పాడయ్యే అవకాశం ఉంది. దీనిలో ఉన్న పోషకాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి కాస్త చల్లారిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి, మనకు ముక్కలు కూడా వేగిపోయాయి. దీంట్లో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, సో వాముని ఏంటంటే మనం ఇలా పోపులో కాకుండా కొంచెం దాని ఫ్లేవర్ కూడా ఇంకొంచెం బాగా తెలియాలనుకుంటే ఎండింగ్లో కొంచెం దూరగా వేయించేసి పొడి రూపంలో వేసుకున్నా అలా కూడా బాగానే ఉంటుంది. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్, కొద్దిగా జీలకర్ర పొడి. ఈ వాము కూడా అంటే మనకి కొంచెం ఇప్పుడే బజ్జీ లాంటి వాటిల్లోకి అయితే కాస్త ఆ ఫ్లేవర్ మనకి ఎక్కువైనా బాగానే ఉంటుంది, కానీ కొంచెం రైస్ ఐటమ్స్లో వాటిల్లో మరి ఎక్కువగా రిసీవ్ చేసుకోలేరు కదా, కాబట్టి కొంచెం ఇలాంటి జీలకర్ర పొడి, సో పోపు దినుసులో కూడా కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను. సో ఇది ఉంటే కొంచెం బాగుంటుంది. ఓవరాల్గా ఫైనల్గా ఏంటంటే మనకు ఆ వాము ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. క్వాంటిటీ కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి సో ఇవి కూడా కొద్దిగా ఉంటుందంటే అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ చేస్తామండి. ఓకే, చూడడానికి కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా వచ్చింది. సో ఇలా ఎల్లోగా ఇష్టం లేదు అనుకుంటే పసుపు ఒక్కటి మనం లేకుండా మిగతాదంతా సేమ్గా చేసేసుకోవచ్చు, కొంచెం వైట్ కలర్లో వస్తుంది. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర మళ్ళీ ఒకసారి కొంచెం బాగా కలిపేసుకున్నాను.
పంప్కిన్ అజ్వైన్ రైస్ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా పంప్కిన్ అజ్వైన్ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పంప్కిన్ అజ్వైన్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వాము, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో గుమ్మడి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంప్కిన్ అజ్వైన్ రైస్ రెడీ. ఓకే అండి, మరి రైస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. కొంచెం ఘాటుగా ఉంది కదా, స్పైసీగా. ఎస్, సో మనకి ఆ వాము ఇదంతా కూడా కొంచెం ఘాటుగానే ఉంటుంది. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కొంచెం లిటిల్ బిట్ దానికి ఆ స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది. యా, కొంచెం ఆ పోపులో వేసి వేయించడం మూలన దాంట్లో ఆయిల్లో మొత్తం ఆ వాము ఫ్లేవర్ అనేది బాగా పట్టేసింది. అది రైస్ అంతటికి కూడా అది ఇది స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఇంకా దీనికి కాంబినేషన్స్ ఏం అక్కర్లేదు, చక్కగా ఇలా కావాల్స్తే కొంచెం ఆనియన్, ఉల్లిపాయ అలా సైడ్ లో పెట్టేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. వెరీ టేస్టీ రాజు గారు. సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా మనకి రైస్ అది మిగిలిపోయినా కూడా ఇలా పోపు పెట్టేసేసుకుంటే మనకి టేస్టీగా అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాము కూడా మంచిదే కదా హెల్త్ కి. అప్పుడప్పుడు ఇలా వాముతో రైస్ కూడా చేసుకుంటే బాగుంటుంది. యా, సో చూసారు కదండి, మరి చాలా టేస్టీగా ఉంది వాము ఇంకా ఇలా గుమ్మడికాయ కాంబినేషన్ రైస్ ఐటమ్. మరి మీరు కూడా ట్రై చేయండి.